గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి అంశాలకు సంబంధించి జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. బనకచెర్ల ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు కోరారు. కృష్ణా, గోదావరి నదీ జలాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల గురించి చర్చించాలంటుంది తెలంగాణ. వృధాగా సముద్రంలో కలిసే వరద జలాలను వినియోగించుకునేందుకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు కోరుతోంది ఏపీ. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నేటి జలశక్తి శాఖ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుపై సస్పెన్స్ నెలకొంది. బనకచెర్లపై చర్చకు రాబోమని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. బనకచెర్లపై చర్చే అవసరం లేదంటుంది తెలంగాణ. మిగిలిన జల వివాదాలపై చర్చించాలంటోంది. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బనకచెర్లపై చర్చ వద్దని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం బనకచెర్లపైన చర్చించాలని ప్రత్యుత్తరం పంపింది. కృష్ణా, గోదావరి జలాలు సహా అనేక విషయాలపై చర్చించేలా ఎజెండాను పంపింది తెలంగాణ సర్కార్. కృష్ణా నదిపై ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలుమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఇచ్చంపల్లి దగ్గర 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం సహా పలు అంశాలతో తెలంగాణ ఎజెండాను పంపించింది. కేవలం బనకచెర్ల గురించి అయితే చర్చకు రామని తేల్చి చెప్పింది రేవంత్ సర్కార్. బనకచెర్లపై జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఎన్సీ అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనేది తెలంగాణ వాదన. ఈ ప్రాజెక్టుపై చర్చలకు పిలవడం ద్వారా నియంత్రణ సంస్థలు విశ్వసనీయతను కోల్పోతాయని లేఖలో ప్రస్తావించింది. బనకచెర్లపై ఏపీ వాదన మాత్రం మరోలా ఉంది. గోదావరి వరద జలాల వినియోగం కోసం బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు చెబుతోంది. ఏటా 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వృధాగా పోతున్న నీటి వినియోగం కోసమే ప్రాజెక్టుల నిర్మాణమని వాదిస్తోంది. వరద జలాలను తెలంగాణ వినియోగించుకున్నా అభ్యంతరం లేదంటోంది ఏపీ. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇవాళ జరగబోయే కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు పరిష్కరించేందుకు ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ప్రత్యేక సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఎజెండాకు సంబంధించి చూసుకుంటే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని పట్టుబట్టగా, ఇక తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చిస్తే మాత్రం మేము రాలేము అని చెప్పి కూడా స్పష్టంగా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఎజెండా సవరించాలి అని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు ఒక లేఖ రాయడం జరిగింది. ఇక ముఖ్యంగా రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు
ఏదైతే ఇటు కృష్ణా నది జలాలు కానీ గోదావరి నది జలాలపై చర్చించాల్సి ఉంటే మాత్రం తెలంగాణ నుండి మేము హాజరవుతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే గోదావరి పంకచర్ల లింక్ పై ఉన్న ప్రాజెక్ట్ అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వానికి లేఖ ద్వారా ఇటు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులను గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏపీఐపీ సాయం ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీ వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణంపై ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను పంపించడం జరిగింది. అయితే ఇప్పటికే గోదావరి రివర్ పోర్ట్ మేనేజ్మెంట్ అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈఏసీ నుంచి పంకచర్లపై ఇప్పటికే అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు పంకచర్లకు ఎలాంటి అనుమతులు, చట్టాలను ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించి పంకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఇటు తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో ఇటు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా గోదావరి పంకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇక ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీశాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఏమో గోదావరి పంకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని చెప్పి ఎజెండా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏదైతే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇటు ఈ పంకచర్ల ప్రాజెక్టుపై చర్చిస్తే మాత్రం మేము ముందుకు రాలేము, ఈ సమావేశానికి హాజరు కాలేమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.